అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ముఖ్యంగా మంత్రులు కూడా బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితులు మళ్ళీ మొత్తం మీద అయితే మాత్రం పాలనాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు శైలజానాథ్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడండి సార్. ఏంటి పాలనాపరంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, పాలనాపరంగా ఎలా ముందుకెళ్ళాలంటే? నేను పెద్ద మెజారిటీతో ఈ రోజున ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు కూడా జరిగిపోయింది. చివరికి శాసనసభ స్పీకర్ కూడా ఎన్నిక కాబడ్డాడు, అయిపోయింది. నేను అడిగేది ఒకటే, ముందు ప్రజల గురించి మాట్లాడండి. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల భయాల్లో ఉన్నారు. వాళ్ళ భయాల్ని తొలగించే ప్రయత్నం, వాళ్ళ కష్టాలను తీర్చే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి. రాజకీయాలు మళ్ళీ మాడుకోవచ్చు, ఈ ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, లేకపోతే అవే మరీ మాడుకోవచ్చు. అంటే మాజీ ఎమ్మెల్యే మిమ్మల్ని ఏమన్నారు, మీరు మాజీ ఎమ్మెల్యేలు ఏమన్నారు, ఇవన్నీ టైమ్ ఈజ్ దేర్. కానీ ప్రజల గురించి పట్టించుకోమని మాత్రమే నేను కోరుకుంటాను. కొత్త కాబట్టి ఎంతకంటే గట్టిగా మాట్లాడలేదు మీరు 2 రోజుల వాళ్ళ గురించి. ఉదాహరణకి అనంతపురం జిల్లా ఉంది. అనంతపురం జిల్లా వేరుశనగ ఆధారిత ప్రాంతం. ఇక్కడ నాణ్యమైన వేరుశనగ విత్తనం వేయాలి. ఎందుకంటే ఆ వేరుశనగ విత్తనం భూమిలోకి వేసిన తర్వాత వచ్చే కష్ట నష్టాలు తెలుసు. ఆకాశం పైకి చూసి కింద ఏడ్చుకునే కాలం మా జిల్లా వాళ్ళది. కాబట్టి దీనికి మంచి నాణ్యమైన విత్తనం ఫ్రీగా వేయాలి, లేకుంటే కనీసం పెద్ద సబ్సిడీతో వేయాలి. ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఇచ్చి తాలు ఎక్కువ పోయి పనికిరాని దాంట్లో మళ్ళీ ఒక 3 కేజీలు ఎక్కువ ఉండి మొత్తం 30 కేజీల మూట్లో 20 కేజీలు చేతి రాకపోతే ఆ రైతు పెట్టేది ఏంది అర్థం కాదు. అందుకని చాలా తక్కువ మంది ఈసారి విత్తనం కొనే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది కందికి పోదామని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కంది విత్తనాలు కూడా సఫిషియెంట్గా లేవు. వాళ్ళు చెప్పచ్చు ఉన్నాయి రండి అని. ఇవన్నీ పొలిటికల్ మాటలు, ఇవన్నీ అట్లా మాట్లాడుతూ ఉన్నాయి, మేము చూస్తామని. ఇప్పుడైతే ఈ నిమిషానికి అయితే లేవు. అట్లాగే చాలా కాలంగా దాదాపు 7 సంవత్సరాలుగా వరి పంట హెచ్ఎల్సి కింద చేతికి రావడం లేదు. వర్షాకాలం వచ్చింది, టీబీ డ్యాంలో నీళ్ళు వచ్చి చేరుతూ ఉన్నాయి. దాంట్లో మనవాట ఏంది, ముందు తెచ్చుకుంటామా వెనక తెచ్చుకుంటామా, విజిలెంట్గా ఉండాలి. అట్లాగే అనేక అంశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి నీట్ ఉంది. ఆఖరికి నీటిలో రాష్ట్ర పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి? అసలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కింద ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన నిర్వాహకం ఏంటి? ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. దానిపైన మన స్పందన ఏ విధంగా ఉండాలా, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా కాపాడుకోవాలా? అలాంటి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఎందుకు మనకంతా మన సీట్లు మనమే పెట్టుకుంటాం? 15% సీట్లలో అందరికీ అవకాశం ఇస్తాం. ఎవరైనా ఎగ్జామ్ రాసి తెచ్చుకోవచ్చు. నాన్ లోకల్ అంటే అవి నాన్ రిజర్వ్డ్ ఫర్ ద ఏరియా అని. నాన్ లోకల్ అని మనం జనరల్గా మారుతాం, కానీ నాన్ రిజర్వ్డ్ ఫర్ ద ఏరియా అని. సో ఇటువంటి సమస్యలను పట్టించుకోవాల్సిన కాలం వచ్చింది. అట్లాగే ఇప్పటికిప్పటికి నేను దాన్ని ఐఎమ్ నాట్ పుషింగ్ ఎవరిని కూడా, కానీ చూస్తూ ఉంటే వీటి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కనపడ్డం లేదు. ఇప్పటికి కూడా రాజకీయాలే మాట్లాడతాం. రాజకీయాలు కాకుండా ఇంకా ఏమో చేయబడుతుందని ప్రజలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ ఎవ్రీబడి. మీ అందరూ శాఖల్లో అంత అనుభవం ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త పాత కలయికుంది. అంతేకాకుండా రాష్ట్రాన్ని నిర్మించే శక్తి నాకేముందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కనుక మీరు అందరూ కలిసి తక్షణం ప్రజల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించండి. వాళ్ళ భాషలోనే గత పోయిన 5 సంవత్సరాలు ఆఖరి ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడ్డారు, అభివృద్ధి లేదు, వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు అని మాట్లాడారు. సో మీరు ఆ విధంగా దృష్టి సారించి తక్షణ విషయం. ప్రస్తుతం కూడా ఇప్పుడు అనేక శాఖల్లో కూడా అవినీతి, గత ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పేసి చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు అసలు? నేను చెప్పేది ఒక్కటే, మంత్రులు ఎవరైనా సరే తమ పరిధి దాటి ప్రవర్తించుంటే దానికి అన్ని విధాలుగా, అది సామాన్య మానవుడైనా ఒకటే, మంత్రి అయినా ఒక్కటే. అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది, వాటి అన్నిపైన మీరు చక్కగా ఆఖరికి చట్టానికి లోబడి చర్యలు తీసుకోండి. కానీ ప్రజల గురించి పట్టించుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ప్రజలు, సెకండ్ ప్రయారిటీ వాళ్ళ గురించి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. సార్, మరొక అంశం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం, వైసీపీ అనేక జిల్లాల్లో వైసీపీ కార్యాలయం నిర్మించింది, వీటి మీద నోటీసులు కూడా సర్వ్ చేసిందని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు వీటికి పర్మిషన్స్ కూడా లేవని చెప్తుంది. దీన్ని ఎలా చూస్తారు అసలు? ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, అందులో మాజీ మంత్రివర్యులుగా దీన్ని ఏం చెప్తారు అసలు? అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పర్మిషన్ లేకుండా కట్టకపోయింటే బాగుండేది. కట్టకుండా ఉండి ఇప్పుడు దీన్ని కూడా ఆఖరి ఒక నోటీస్ ఇచ్చి ఉంటే బాగుండేది. పగలగొడ్డం, ఇరగొడ్డం అన్నది ఎంత అన్యాయమో మనం అప్పుడు చంద్రబాబు నాయుడు కట్టిన ఆ బిల్డింగ్ పేరేంటయ్యా, ప్రజావేదిక కూల్చినప్పుడు చూసాం.
కోర్స్ ఇది వాళ్ళ పార్టీ వాళ్ళ డబ్బులు అనుకోండి, బట్ చట్టానికి లోబడి చేసుకోవచ్చు. దానికి కూడా వివక్షణ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రయారిటీ మీరు అదే, లేకుంటే ఇటు అనంతపురం జిల్లా ఉంది, నాకు వేరుశనగ ఇస్తావా, నా వరి పంట నీళ్ళు ఇస్తావా, లేకపోతే నాకు ఎరువులు ఇస్తావా, నా కష్టం సుఖం చూస్తావా, ఇది నీ ప్రయారిటీగా పెట్టుకొని మాత్రమే నేను కోరుతా ఉన్నా. ఏదైనా అక్రమంగా ఉంది, అన్యాయంగా ఉంది, దుర్మార్గంగా ఉంది, వీళ్ళంతా అవినీతి చేసిన అన్నింటినీ అంటే యాక్షన్ తీసుకోండి. చట్టం ఉంది, కోర్టులు దాన్ని చూసుకుంటాయి. దట్ ఈస్ ఏమైనా కక్ష సాధింపు చర్యలో భాగంగా వీరు మరొకసారి ఈ రకంగా, ఎందుకంటే మీరు అన్నారు ప్రజావేదిక కూల్చారు, ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం వీరు కూడా అదే రకంగా అదే ధోరణిలో ముందుకెళ్తున్నారని అనుకోవచ్చు. అంటే నేను ఈరోజు పొద్దున్నే మన ప్రియదర్శి దగ్గర కూర్చున్నాను. అక్కడ చాలామంది నా పాత ఫ్రెండ్స్ అంతా కలిసి మాట్లాడారు. ఏంటేంటి ఇది కూల్చివేతలతో ముందుకు వస్తూ ఉంది అంతలా కానీ. సో అటువంటి అభిప్రాయాన్ని కలగజేయడం అన్నది అనవసరం ఎవరికైనా కానీ. ముఖ్యంగా చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు నేను రాష్ట్రాన్ని నిర్మిస్తా అని చెప్పుకునేవాడిని. రాష్ట్ర నిర్మాణం గురించి ఆలోచించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఈ ఏదైతే ఉందో జిల్లాకి అవసరం ఉన్నటువంటి మేరకు వాటి మీద ప్రాధాన్యత కల్పించాలని అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఉందో నిర్మితమైన వైసీపీ ఆధ్వర్యం గత ప్రభుత్వం నిర్మించినటువంటి వైసీపీ కార్యాలయాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని చట్టబద్ధంగా చేసింటే బాగుండేదని, అయితే మాత్రం వీటి మీద సరైన ఆలోచన చేసి తగు చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ప్రజల వైపు చూడాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజావేదికను కూల్చిన నేపథ్యంలోనే వీటిని కూడా కూల్చడంలోనే ప్రజాధనం అది వృధాగా అయిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.